హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ సింహ. ఐఎమ్ లక్ష్మీ సింహ. కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన క్రియేటర్స్కి కావాల్సినటువంటి ఎక్విప్మెంట్ అంటే వస్తువులు ఏమేమి కావాలి అంటే మంచి అవుట్పుట్తో, మంచి క్వాలిటీతో, మంచి ఆడియో వీడియోతో మంచిగా వీడియో జనరేట్ అవ్వాలి అంటే ఖచ్చితంగా మన యూట్యూబ్ ఛానల్ క్రియేటర్స్కి కొన్ని వస్తువులు ఉండేవి. అదేంటంటే మంచి కెమెరా లేదంటే ఫోన్ ఉండాలి. అందులోంచి వీడియో ఆడియో రిజల్యూషన్ బాగా ఉండేలా చూసుకోవాలి. నెక్స్ట్ వచ్చేస్తే ఒక ట్రైపోడ్ కావాలి. ట్రైపోడ్ మంచి క్వాలిటీది తీసుకోండి, అది కొన్ని సంవత్సరాల పాటు ఉండే విధంగా. నెక్స్ట్ వచ్చేస్తే మీరు ఏదైతే రూమ్లో ఉంటారో ఆ రూమ్లో మీరు ఎక్కడైతే సిట్టింగ్ పొజిషన్ కానీ లేదా స్టాండింగ్ పొజిషన్ కానీ ఉంటారో దాని బ్యాక్గ్రౌండ్ అనేటువంటి చాలా నీట్గా మంచిగా ఉండాలి. అది ప్లెయిన్ కలరా లేకపోతే కర్టన్సా లేకపోతే డిజైన్సా అనేది బాగా చూసుకోవాలి. తర్వాత లైటింగ్ కోసం మీకు రింగ్ లైట్ ఉండాలి. రింగ్ లైట్ అనేది మీకు దొరుకుతుంది బయట. రింగ్ లైట్ ఉండాలి. ఆ రింగ్ లైట్లు ఏంటంటే లైట్ డార్క్ కలరు లేకపోతే లైట్ కలరు లేకపోతే లూమినేషన్ ఎక్కువగా ఉండేది, లూమినేషన్ తక్కువగా ఉండేది, చాలా బాగుంటుంది. దానికి వచ్చేస్తే బ్యాటరీస్ లేదా పవర్తో కూడా బాగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేస్తే మనం వీడియో చేసినప్పుడు మనం వీడియో సరిగా లేకపోయినా కొంతవరకు అడ్జస్ట్ అవుతారేమో కానీ వ్యూవర్స్, ఆడియో మాత్రం చాలా నీట్గా చాలా క్లారిటీగా ఉండాలి. అలాంటప్పుడు మైక్ ఉండాలి. ఆ మైక్ అనేది మీకు వైర్లెస్ ఉంటుంది, వైర్గా ఉంటుంది. ఇప్పుడు ఇదైతే వైర్ మైక్. నేను మాట్లాడేటప్పుడు నేను ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నప్పుడు ఈ మైక్ని మనకి ఇక్కడ ఇయర్ ఫోన్స్ కనెక్ట్ చేసే జాక్ ఉంటుంది కదా, ఆ జాక్ 3.5 mm తోటి ఈ మైక్ కూడా వస్తుంది. ఈ మైక్ వచ్చేస్తే దీంట్లో ఇట్లా మధ్యలో ఈ సెల్స్ ఉంటాయి, బ్యాటరీస్, అవి సపరేట్గా కూడా దొరుకుతాయి, ఇవి పెట్టుకోవాలి. తర్వాత దీని లాస్ట్లో మైక్ వచ్చేస్తే ఇది ఉంది కదా, ఈ మైక్ ఈ వైర్ వచ్చేస్తే లాస్ట్లో ఈ జాక్ వచ్చేస్తే ఇక్కడ నేను కెమెరాకి కనెక్ట్ చేశాను. తర్వాత దీనికి ఒక మైక్ ఉంది, ఆ మైక్ తీసుకొచ్చి ఇక్కడ నేను ఫిట్ చేశాను. ఇది మల్టీ డైరెక్షనల్గా ఉంటుంది. మనం మాట్లాడితే ఇది కొంచెం దూరంగా పెట్టుకోవాలి, ఎందుకంటే మన వాయిసే మనకి రీసౌండ్ రాకుండా ఉండాలి. కాబట్టి మనం ఒక మంచిగా ఒక యూట్యూబ్ క్రియేటర్గా మంచిగా రాణించాలంటే మనకు కావాల్సిన వస్తువులు ఏంటంటే నెంబర్ 1 మంచి నైస్ వీడియో రిజల్యూషన్ వచ్చేటువంటి ఫోను లేదా కెమెరా ఉండాలి. నెక్స్ట్ వచ్చేస్తేనేమో మైక్ ఉండాలి. నెక్స్ట్ వచ్చేస్తేనేమో ఇది ట్రైపోడ్ ఉండాలి. ఇంకా నెక్స్ట్ వచ్చేస్తేనే మనం ఎంచుకున్నటువంటి లొకేషన్ మంచిగా ఉండాలి. మనం లైట్తో పాటు మనం కూర్చున్న రూమ్లో లైటింగ్ మొత్తం బాగుండాలి. మన ఫేస్ అంతా నీట్గా బాగా కనపడాలి అంటే రింగ్ లైట్ ఉంటుంది, అది కానీ ఉండాలి. ఇవన్నీ ఉంటేనే మనం యూట్యూబ్లో మంచిగా వీడియోస్ చేసి పెట్టగలం. ఇవి లేకుండా కూడా చేయొచ్చు, కాకపోతే అంత క్వాలిటీ అనేది అంత అవుట్పుట్ అనేది రాదు. ఇది తెలుసుకోవడానికి నాకు సంవత్సరం పట్టింది. బయట చెప్తారు కానీ వాళ్ళు బడ్జెట్ ఫ్రెండ్లీ అనేటువంటి చెప్పరు, చాలా కాస్ట్లీ చెప్తారు. వీటిలో మీరు ఎక్కువగా మంచి రివ్యూ ఉన్నటువంటి తీసుకోండి, మంచి స్టార్ రేటింగ్ ఉన్నటువంటి చూసి తీసుకోండి. నేనైతే ఏ ప్రోడక్ట్ని నేనైతే ఖచ్చితంగా ప్రమోట్ చేయను. నేను వాడుతుంది అయితే బోయా మైకు. అది కూడా అప్పట్లో నాకు వేరే వాళ్ళు రికమెండ్ చేస్తే వాళ్ళ దగ్గర నుంచి లింక్ షేర్ తీసుకొని కొనుక్కున్నాను. కాబట్టి మంచి యూట్యూబర్గా మనం సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళాలంటే మినిమం ఎక్విప్మెంట్ అయితే మ్యాండేటరీ. మొత్తం కలిపి కూడా ఒక 5 నుంచి 6 వేలలో అవుతుంది. ఇంతకు మించి బడ్జెట్ ఫ్రెండ్లీగా ఇంకా తక్కువ అంటే రాదు. కొంతమంది అయితే రూమ్ మొత్తం సెటప్ చేస్తారు, ఇది మంచిగా టేబుల్ పెడతారు, అటు పక్క సిస్టమ్ పెడతారు, ఇటు పక్క మ్యూజిక్ సిస్టమ్ పెడతారు, మైక్ పెడతారు. నెక్స్ట్ వచ్చేస్తే డెకరేషన్ చేస్తారు, ఇటు పక్క యూట్యూబ్ అని పిల్లో పెడతారు, ఇటు ఆర్టిఫిషియల్గా ఒక ఫ్లవర్ బొకే పెడతారు నీట్గా చిన్నది. నెక్స్ట్ వచ్చేస్తే వాళ్ళు నీట్గా వీడియో ఎడిటింగ్ చేసుకుంటారు. హై రిజల్యూషన్లో హై బ్రైట్నెస్ ఉండే విధంగా లైట్ చూసుకుంటారు. మామూలుగా రింగ్ లైటే కాకుండా మళ్ళీ సైడ్లో ఉంటే అటు ఇటు లైట్ చూసుకుంటారు. ఇట్లా అన్నీ చూసుకుంటారు. అలా చూసుకుంటేనే అప్పుడు వీడియో అనేది చాలా బాగా వస్తుంది. కాబట్టి వీడియో అనేటువంటిది మీరు బాగా హై రిజల్యూషన్ తోటి చాలా క్వాలిటీగా చాలా క్లారిటీగా పెడితేనే చూసే ఆడియన్స్కి అనేది మనం వీడియో చూస్తున్నంతసేపు కూడా వాళ్ళకి ఏం చూస్తున్నాం అంత విషయం కూడా అర్థం కాకూడదు. మనం సినిమాల్లో వచ్చే అంత క్వాలిటీ మనం ఇవ్వలేకపోయినా కానీ, సినిమాల్లో వీటిలో వచ్చే అంత క్వాలిటీ వీడియో ఇవ్వలేకపోయినా కానీ, నార్మల్గా మొబైల్లో తీసి పెట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మొబైల్లోనే వీడియోస్ తీసి మొబైల్లోనే అప్లోడ్ చేసిన వాళ్ళు కూడా చాలామంది సక్సెస్ అయిన చాలామంది ఉన్నారు. కాబట్టి ఈ ఎక్విప్మెంట్లు అనేటువంటి మినిమంగా మ్యాండేటరీ. ఇవి లేకుండా అంటే ముందుకెళ్ళొచ్చా అంటే వెళ్ళినా కానీ అంత క్వాలిటీగా రావు వీడియోస్. వీడియో క్వాలిటీ లేదు అంటే మాత్రం ఖచ్చితంగా మనం యూట్యూబ్ అనేది అంత ముందుకెళ్ళదు. ఎప్పుడైనా వ్యూవర్స్ చూసేది వీడియో క్వాలిటీ, ఆడియో క్వాలిటీ ఫస్ట్. తర్వాత థంబ్నెయిల్స్ కూడా బాగా చేసుకోవాలి. థంబ్నెయిల్స్ అనేటువంటి మనం వీడియో స్టార్ట్ చేసే ముందు పైన మీరు యూట్యూబ్లో మీరు కొత్తగా యూట్యూబ్ క్రియేట్ చేసే వాళ్ళ కోసం ఇవి కావాలి అని చెప్పేసి మనం పైన ఒక పెడతాం కదా, ఒక టైటిల్. దాన్ని మనం వీడియో స్టార్ట్ చేయగానే అది కనబడకుండా వెళ్ళిపోతుంది. ఆ పైన కనిపించేదాన్ని మనం థంబ్నెయిల్ అంటాం. ఇది కూడా మనకు చాలా ఇంపార్టెంట్. సో ఇవి మ్యాండేటరీగా ఉండాల్సినవి ఒక సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళాలి అంటే.